అందరికీ నమస్కారం. నా పేరు దీప్తి. మాది రాజమండ్రి దగ్గర ఒక చిన్న విలేజ్. సో టారో క్లాసులు నేర్చుకోవడంలో నా ఎక్స్పీరియన్స్ ఏంటో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఈశ్వర్ సార్ దగ్గర టారో క్లాసులు నేర్చుకున్నాను. ఈ టారో అనేది చిన్నప్పటి నుంచి ఏదో విని ఉన్న టాపిక్ తెలిసిందైతే అసలు కాదు. సడన్గా అప్పటికప్పుడు ఏదో వీడియోలో చూడడం అనుకోకుండా ఇలాంటి సబ్జెక్ట్ కూడా ఒకటి ఉంటుందా, ఇలా కూడా చెప్తారా, ఇంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు, ఇలా చాలా వీడియోలు చూసి నాకు నేర్చుకోవాలన్న ఒక కుతూహలం అయితే కలిగింది. సో ఎవరు చెప్తారు, దీన్ని ఎవరు నేర్పిస్తారు, తెలుగులో అసలు చెప్పేవాళ్ళు ఉన్నారా అంటే ఎక్కువ ఇంగ్లీషు హిందీ అవి ఎక్కువ కనిపించాయి అలా నేర్పించేవాళ్ళు. బట్ తెలుగులో ఎవరు చెప్తారు అని చెప్పి చాలా సెర్చ్ చేస్తే నాకు ఈశ్వర్ సార్ కాంటాక్ట్ నెంబర్ అయితే దొరికింది. సో నాకు ఎన్నో డౌట్స్ తోటి నేను ఈశ్వర్ సార్కి కాల్ చేశాను. ఎలా ఏమైనా నియమాలు పాటించాల్సి వస్తే ఎలా పాటించాలి, దీన్ని నేను అర్థం చేసుకోగలుగుతానా, నేను చేయగలుగుతానా, నాకు అవుతుంది, అసలు టారో అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్నో డౌట్లతోటి సార్కి కాల్ చేస్తే చాలా చక్కటి వివరణతోటి మొత్తం అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేయడం అనేది జరిగింది. సో నేను ఇంకా ఆసక్తి నాకు పెరిగింది, నేను నేర్చుకోవాలి, దీంట్లో జాయిన్ అవ్వాలి అనేసి. సో కాకపోతే ఆ టైంలో నాకు చిన్న డిసప్పాయింట్మెంట్ ఏముందంటే ఆడియో క్లాసులు తీసుకుంటానని చెప్పారు. అయ్యో ఆడియో క్లాసులు అయితే నేను అంతవరకు అందుకోగలుగుతాను, వీడియో క్లాసులు అయితే బాగుండేదేమో అనిపించింది. బట్ డే 1 క్లాస్లో జాయిన్ అయ్యాను. అంటే ఈశ్వర్ సార్ మీద ఫస్ట్ కాల్లోనే నమ్మకం కలిగింది. ఆయన మాట తీరు చూసి, ఆయన సబ్జెక్ట్ నాలెడ్జ్ చూసి, లేదు ఈయన బాగా చెప్తారు, ఏ క్లాస్లో అయినా సరే జాయిన్ అయిపోవచ్చు అని అనిపించింది. బట్ ఆడియో క్లాసులు నేనంతవరకు అందుకోగలుగుతాను అనిపించింది. డే 1 క్లాస్లోనే ఆ డౌట్ కూడా నాకు క్లియర్ అయిపోయింది. వీడియో క్లాసా ఆడియో క్లాసా అనేది డౌట్ పెట్టుకోకూడదు, అక్కడ చెప్పేది ఈశ్వర్ సారు. ఆయన సబ్జెక్ట్ నాలెడ్జ్ అంతా కూడా వాళ్ళ స్టూడెంట్ బుర్రలోకి వెయ్యాలనుకునే తపన కలిగిన మనిషి ఆయన. సో ఏ క్లాస్ అయినా కూడా నిర్మోహమాటంగా మనకి సబ్జెక్ట్ అంతా కూడా చక్కగా అందిస్తారు. మనకి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ టాపిక్ అర్థమైందంటేనే నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తారు. చాలా చక్కగా ఎన్నిసార్లు అడిగినా సరే ఎంతో ఓర్పుతోటి సహనంతో ఆయన అది అయ్యిందంటేనే ఓకే మేము అంటేనే స్టూడెంట్స్ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తారు. ఇవన్నీ కూడా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మంచి గురువు దొరికారు. ఓపికతో చెప్పడం ఒకటే కాకుండా ఆయన ఉన్నంత సబ్జెక్టు మనకి కూడా చక్కగా అందించాలి, ఏమాత్రం దాచుకోకుండా అనే తపన కూడా చూసి అమ్మాయి మంచి గురువు దగ్గర జాయిన్ అయ్యానని చెప్పి చాలా సాటిస్ఫాక్షన్ అయ్యాను. సో మీరు కూడా ఎవరైనా టారో నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ కలిగి ఉంటే కనుక ఈశ్వర్ సార్ దగ్గర నేర్చుకుంటే చాలా చాలా బాగా నేర్పిస్తారు. సో మీరు ఈశ్వర్ సార్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కనుక ఆయన నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అట్లాగే ఎప్పుడైనా మీరు ఈశ్వర్ సార్ బిజీగా ఉన్న క్లాసులు చెప్పడంలో కానీ ఆయన రీడింగ్ తీసుకోవడంలో కానీ కొంచెం బిజీగా ఉండి ఆయన అవైలబుల్గా లేరు, మాకు అర్జెంట్ రీడింగ్ ఏమన్నా కావాలి అంటే సార్ని దాటేసుకుని మా దగ్గరికి వచ్చేయాలని చెప్పట్లేదు. సార్ ఎప్పుడైనా అవైలబుల్గా లేని పరిస్థితుల్లో మీకు ఎప్పుడైనా రీడింగ్ తీసుకోవాలి అని ఎప్పుడైనా అనిపిస్తే కనుక అలాంటప్పుడు నన్ను కాంటాక్ట్ అవ్వాలి ఒకవేళ అనుకుంటే అప్పుడు నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, గైడెన్స్ టైమ్ విత్ టారో, అది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పేరు. సో అది కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. అలాగే ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అన్నిటి గురించి ఈశ్వర్ సార్ గురించి నేర్చుకోవచ్చా అని ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఆ విధంగా దాని గురించి కూడా నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కనుక గైడెన్స్ టైమ్ విత్ టారో ఈ ఇన్స్టాగ్రామ్కి మీరు మెసేజ్ చేస్తే కనుక నేను రిప్లై ఇస్తాను. సో ఎవరైతే టారో క్లాసులు నేర్చుకోవాలనుకుంటున్నారో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్.